హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే శనగబద్దలు అనమాట ఫ్రెండ్స్. ఇది దేనికంటే ఈ పూర్ణాలు చేయడానికి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నానబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ వాటర్లో నానబెడతాను అనమాట. నానబెట్టి ఉడకబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇందుట్లో పోసేస్తాను అన్నమాట. పోసేసి ఇది వాటర్లో నానబెడుతున్నాను. ఇది పూర్ణాలు అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి బెల్లం కూడా కావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇది పూర్ణాలు అనమాట ఫ్రెండ్స్. ఇది పప్పు ఉడకబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టడం చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను. ఇది మిక్సీలో పడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది దాంట్లో ఎండు కొబ్బరి తురుము కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది మిక్సీ పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ మిగిలింది వేస్తాను ఫ్రెండ్స్. ఇది బెల్లం ఇట్లా అనగానే ఇట్లా పొడి అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది మన సైడ్ బెల్లం కాదు ఫ్రెండ్స్. ఇది మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇస్తే అది ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, బెల్లం దీన్ని పగల కొట్టడం కూడా కొట్టవసరం లేదనమాట, చెత్త కొట్టవసరం లేదు. ఇది ఓన్లీ తింటాకే ఉపయోగిస్తారంట ఈ బెల్లాన్ని. ఇలా చేసేసి మిక్సీలో వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి అనమాట. ఇది ఇందులో కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా ముద్ద చుట్టాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వీటినే మళ్ళీ బొబ్బట్లో కూడా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది రొట్టెలా చేసి అందుట్లో సేమ్ ఇదే ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. అది కూడా అన్నమాట. చూడండి, ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి దాని పైన పోస్తారనమాట. ఆయిల్ చేసేసి మూకులు పెట్టేసేసి ఇది కాగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీనికి ఈ విధంగా ఉండ చుడతారనమాట. ఈ శనగబద్దలని మిక్సీ చేశా కదా, దీంట్లో పెడతారనమాట. పూర్ణాలకు అనమాట ఫ్రెండ్స్. ఇది పెద్ద మూకులు పెట్టేసేసి పెడతాను. నేను చూడదాం అనుకున్నా, నువ్వు వచ్చేసాక మీ ఫ్రెండ్స్ ఇలా వీటినే మళ్ళీ బొబ్బట్లో కూడా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది రొట్టెలా చేసి అందుట్లో సేమ్ ఇదే ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. అది కూడా ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పూర్ణ పొంగడానికి తినే సోడా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసేసి
కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా పట్టుకొని దీంట్లో ఇలా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పూర్ణానికి ఆ ఉండల్ని ఇందులో వేసేసేయాలన్నమాట. అందుట్లో ముంచి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వాటిని ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలన్నమాట పూర్ణాలని. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అది ఆ విధంగా తీస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అయితే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. చూడండి, పూర్ణాలు అయిపోయాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ పూర్ణాలు ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది. ఇలా వస్తాయి అన్నమాట. పూర్ణం అనేది ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇలా వస్తుంది అన్నమాట పూర్ణం అనేది రౌండ్. చూడండి, ఇట్లా కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.